ఆ కృష్ణ చెప్పు. కృష్ణ కాదు, కిట్టుని. ఆ కిట్టు చెప్పు. రమ్య, కృష్ణ తాగి తందనాలాడి విధిన పడ్డాడు. ఎందుకు? ఎందుకో తెలీదా? నీవే చెత్త కండిషన్స్ పెట్టావటగా. అదా, నేనేదో తమాషా కంటే వాడేంటి అంత సీరియస్గా తీసుకున్నాడు? మీరు తమాషాగానో క్యాజువల్గానో ఏదో ఒకటి అనేస్తారు, కానీ మా అబ్బాయిలు మాత్రం మీ అమ్మాయిల మాటల్ని ఎప్పుడు సీరియస్గానే తీసుకుంటారు. విను రమ్య, ఇప్పుడు కూడా కృష్ణ రమ్య రమ్య అని ఎలా కలరిస్తున్నాడు. కిట్టు ప్లీజ్ రేపు కృష్ణని కలవమంటావా? ఓకే రమ్య, బాయ్. ఏమైంది? ఏంటి రమ్య, నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఏంట్రా నేను చెప్పినట్టు చేసేది? అలా ఎవరైనా చేస్తారా? నువ్వు చెప్పావుగా. అయినా తాగడం నాకు బాగా నచ్చింది. తాగుతున్న ప్రతిక్షణం నాకు నువ్వే గుర్తొస్తున్నావు. నీతోనే ఉన్నట్టు, నీ పక్కనే కూర్చున్నట్టు. రకరకాల కళలు నన్ను నిద్రలో కూడా వెంటాడుతున్నాయి. మందు నా మనసునే మార్చేసింది. మందు తాగుతున్నప్పటి నుంచి పదే పదే నిన్నే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలవర పెడుతుంది. పెళ్ళా? ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్విలా మందు సిగరెట్ తాగుతూ పేకాట ఆడుతుంటే నిన్ను నేనే కాదు ఏ అమ్మాయి కూడా నిన్ను పెళ్లి చేసుకోదు. చూడు, నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఈ అలవాట్లన్నీ మానుకో, లేకపోతే నన్ను మర్చిపో ప్లీజ్. మందు మగువ ఒక్కటేనే. మందు మన కాళ్ళ మీద నిలబడనివ్వకుండా చేస్తుంది, మగువ తన కాళ్ళ మీద పడేలా చేస్తుంది. అయినా సరే నేను మందుని వదలను. ఏంటి, నేను చెప్పిన తర్వాత కూడా తాగావా? అవునే, తాగాను, తాగుతున్నాను. నేను నీ వల్లే తాగాను, నీకోసమే తాగుతున్నాను. రమ్య, నిన్ను మామూలుగా చూడడం కంటే కైపులో చూస్తే కిక్కుందే. మందేమో కడుపులో ఉంది, నువ్వేమో గుండెల్లో ఉన్నావు. దీని అమ్మ జీవితం, ఆ రెండింటి కనెక్షన్ ఎక్కడుందో తెలియదు, కానీ అది ఇచ్చే కిక్కు మాత్రం సూపరే. ఇలాంటి కిక్కు ప్రపంచంలో ఎక్కడ దొరకదే. ఏమ్రా నకరాలు చేస్తున్నావు? గూగుల్ మర్చిపోయినావా? నువ్వేంట్రా మధ్యలో వస్తున్నావు? తాగినోడు వేసుకున్న కాకీకో వీధిలో కుక్కకో భయపడితే మందుకు వాల్యూనే ఉంటుందిరా. అరే గూగుల్, మళ్ళీ గూగుల్ అంటావేంట్రా? నువ్వు కొడితే గూగులే, నేను కొడితే గ్లోబ్లోనే కనిపించుకుంటూ పోతారా రే. ఆర్ యు సీరియస్లీ జోకింగ్? చల్ దొబ్బే. ఏంటి రమ్య ఇదంతా? డబుల్ గేమ్ ఆడుతున్నావా? ఒక్కసారి నాకు గుండె చప్పుడు వినే. మాట్లాడడానికి నోరు రాదా? ఎంతమందితో ఆడుకుంటావే? నీ గుండె చప్పుడు ఏంటో తెలిసింది కాబట్టి తాగొద్దని ఇంతలా చెప్తున్నాను. అర్థం చేసుకుంటావో అపార్థం చేసుకుంటావో నీ ఇష్టం. నేను డబ్బు కోసమో గేమ్స్ ఆడాలను అయితే నువ్వు అవసరం లేదురా. ఇక్కడికి వచ్చినోడు ఎస్ఐ, వాడితోనే ఉండొచ్చుగా. కానీ నేను అలాంటి దాన్ని కాదురా. నువ్వంటే నాకిష్టం. నేను నీకు కావాలంటే నేను చెప్పినట్టు తాగడం మానేరా. అరే, వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై బ్యాక్? బ్యాక్ ఎందుకన్నా, ఫ్రంట్ పోతున్నాంగా, పోదాంపా. వద్దా? తాగడం మానిపోతే రమ్య ఖచ్చితంగా దూరం అయ్యేలా ఉంది. ఒసే రాక్షసి, నీ కోసం అన్నీ వదిలేస్తున్నానే, ఇక నిన్ను మాత్రం చచ్చినా వదలను.
ఏందన్నా షీషా అట్లా వల్ల కొడుతున్నావు మాకు ఇష్టం మేమన్నా తాగుతాం కదరా భయ్ ఒక్కలున్నాం. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రాణిగారు హ్యాపీగా ఉన్నప్పుడు వరాలు ఇస్తారు కదా, ఇప్పుడు తమరేమైనా వరాలు ఇస్తారా? ఇస్తే తమరేం కోరుకుంటారో. కత్తిపట్టి యుద్ధానికి వెళ్ళే సైనికుడిలా నీ చెంత చేరి చిరునవ్వు చిందించే నీ అద్రాలను మధురంగా తాకాలని, నీ పరువాలను పదిలంగా చూసుకోవాలని, నీ ప్రతి అణువును నానువుతో బంధించాలని, నాజూకైన నీ నడుముని గిల్లి ముద్దులతో క్షమాపణ చెప్పాలని, ఒక్క మాటలో చెప్పాలంటే నీ వలుపులన్నీ ఊయలగా చేసి హాయిగా ఊగాలని ఉంది. ఇంతేనా? మీరింతేనా అంటే ఏ మగాడైనా తల దించుకోవాల్సిందే. ఏయ్ ఏయ్, నో 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 నో. మ్, ఆడవారి మాటలకు అర్థాలే వేరు కదా. అమ్మాయి కావాలనుకున్నప్పుడు ముద్దు పెట్టకపోతే మా పరువు పోతుంది తెలుసా? హే హే రమ్య, అమ్మాయిలు ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళెందుకు మూసుకుంటారు? కళ్ళు ఎందుకు మూసుకుంటారు? లైట్స్ ఎందుకు ఆఫ్ చేస్తారు? ఈ ప్రశ్నలన్నీ ఆపి మూడు పోయేలోపే ముద్దు పెట్రా మగడా. నెక్స్ట్. ఛీ, ఏ ఏ రమ్య, రమ్య ఇది చూసావా? ఏంటి? తమరు డ్రీమ్ బాయ్ పోలీస్ ఆఫీసర్ కాదు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయిన మెంటలోడే. మా వాడు మెంటలోడైనా అంతమంది రౌడీల్ని పట్టించి హీరో అయ్యాడు. వాళ్ళ గెటప్పులు చూసి నాకు ఆ రోజే డౌట్ వచ్చింది, వీళ్ళు పోలీస్ ఆఫీసర్లేంటా అని. ముందు వాడిపైన డౌట్ వచ్చింది, తర్వాత నా పైన డౌట్ వచ్చింది. మీ అబ్బాయిలంతా ఇంతే, ప్రతి దానికి అనుమానపడుతూ ఉంటారు.